నమస్కారం అండి, నేను మీ డాక్టర్ పిఎస్ సాగర్, సెకండ్ లైఫ్ నేచర్ క్యూర్ హాస్పిటల్ సిఇఓ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కేర్ కౌన్సిల్. సో మీకు ఆల్రెడీ ఫస్ట్ పార్ట్లో చాలామంది చూసే ఉంటారు నాడీ యోగా గురించి. అంటే ఒక సరైన జీవన శైలి ఎలా పాటించాలి, ఎలా రోగరహితంగా బతకాలి అనేది మీరు చక్కగా చూసే ఉంటారు. సో ఇప్పుడు నేను చెప్పినట్టు ఆల్మోస్ట్ 70-80% మనకి ఇప్పుడున్న రోగాలు ఏవైతే ఉన్నాయో, హార్ట్ డిసీజ్, క్యాన్సర్, పక్షవాతం కానీ, లేకపోతే బ్యాక్ పెయిన్ కానీ, నడుము నొప్పులు కానీ, ఇవన్నీ కూడా 80% జీవనశైలి వ్యాధులేండి. అంటే జీవనశైలి అండ్ సరైన ఆహారం, అంటే ఆరోగ్యకరమైన ఆహారం తినకపోవడం వల్ల మనకి ఈ రోగాలన్నీ వస్తున్నాయండి. సో ఫస్ట్ భాగంలో జీవనశైలి ఎలా ఉండాలి, ఏ టైంకి ఎలా తినాలి, ఎలా ఉండాలి అనేది పూర్తి స్థాయిలో మేము విశ్లేషించడం జరిగింది. సో సెకండ్ పార్ట్లో మనం పూర్తిగా ఆహారం నియమాల గురించి మనం డిస్కస్ చేయబోతున్నాము. సో ఫస్ట్ వచ్చేసి మనం మళ్ళీ డిస్కస్ చేయాల్సి వస్తే మీకు ఒక టైం టేబుల్ గురించి చెప్పానండి. హ్యూమన్ బాడీ టైం టేబుల్, ఏ టైంకి తినాలి, ఏ టైంకి పడుకోవాలి, ఏ టైంకి మనము ఎక్సర్సైజ్ చేయాలి, ఏ టైంకి ఎలా ఉండాలి అనేది పూర్తిగా మనకు ఒక హ్యూమన్ బాడీ టైం టేబుల్ ఉందండి. ఈ టైం టేబుల్ ఏదో పూర్వీకులు ఏదో ఆ టైంలో ఎలాంటి రీసెర్చ్ చేయకుండా ఉంది అని అనుకోకండి. ఈ టైం టేబుల్ మీద ఆల్రెడీ ఒక అమెరికాకి సంబంధించిన ఒక టీమ్ ఆఫ్ రీసెర్చర్స్ ఈ టైం టేబుల్ మీద వాళ్ళు సైంటిఫిక్ రీసెర్చ్ చేయడం జరిగిందండి. సో ఆల్మోస్ట్ 90% అక్యురేట్గా ఉందండి ఈ టైం టేబుల్. ఈ టైం టేబుల్ పార్ట్ అంటే వాళ్ళు కూడా ఈ రీసెర్చ్ చేసిన టీం మొత్తానికి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చిందండి వాళ్ళకి. సో అర్థం చేసుకోండి దీని వెనక ఉన్న సైన్స్ ఎంత జెన్యూన్గా ఉంది అనేది, మన పూర్వీకులు ఎంత జెన్యూన్ సైన్స్ని మనకు అందించారు అనేది మనం గుర్తుంచుకోవాలండి. సో 24 గంటల్లో మన శరీరంలో ఏ టైంలో ఎలా పనిచేస్తుంది అనేది వాళ్ళు కూడా దీని మీద ఒక పూర్తి స్థాయిలో స్టడీ చేయడం జరిగింది. దానికి వాళ్ళకి చక్కగా నోబెల్ ప్రైజ్ కూడా వచ్చిందండి. సో దీన్ని అంత ఈజీగా తీసుకోకండి. మంచి ఇది 100% జెన్యూన్ టైం టేబుల్. అండ్ మీరు పాటిస్తున్న వాళ్ళకి మీకే చక్కగా ఒక వారం 10 రోజుల్లోనే మీకు పెద్ద డిఫరెన్స్ కనబడుతుంది మీ ఆరోగ్య విషయంలో. సో మనము ఇప్పుడు ఆహార విషయాల్లో మనం తీసుకుంటే, నేను చెప్పినట్టు మార్నింగ్ టైం ఏదైతే ఉందో, మార్నింగ్ టైము మనము ఇప్పుడు ఆ టైం టేబుల్ ప్రకారం మనం తీసుకుంటే మన శరీరంలో జరుగుతుంది ఏంటి అని అంటే, మార్నింగ్ 4 AM to 12 noon వరకు, మధ్యాహ్నం 12 గంటల వరకు ఎలిమినేషన్ సైకిల్ అనేది మన శరీరంలో జరుగుతున్న సైకిల్. ఎలిమినేషన్ సైకిల్ అంటే మన శరీరంలో మలినాలు, శరీరంలో ఉన్న విషవాయువులు, మలినాలు అన్నీ బయటికి పంపించే ప్రక్రియ జరగాల్సిన టైం అండి ఎలిమినేషన్ సైకిల్. సో ఈ టైంలో మనం తీసుకోవాల్సిన ఆరోగ్యకరమైన ఆహారం ఏంటి, ఈ ఎలిమినేషన్ సైకిల్ని అంటే సపోర్ట్ చేస్తూ తీసుకోవాల్సిన ఆహారం ఏంటి అని అంటే కేవలం ఫ్రూట్స్ అండి. ఇడ్లీ, వడ, దోశ, పూరి, మనం తినే రెగ్యులర్ టిఫిన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ ఎలిమినేషన్ సైకిల్ని పూర్తిగా డిస్టర్బ్ చేస్తుంది. దానివల్ల మన మెటబాలిజం బాగా డిస్టర్బ్ అవుతుంది. మెటబాలిజం అంటే న్యాచురల్ అబిలిటీ టు ఎక్స్క్రీట్ టాక్సిన్స్, మన శరీరంలో ఉన్న విష పదార్థాలని బయటికి పంపించాల్సిన సమయంలో మనము దానికి సపోర్ట్ చేసే ఆహారం మాత్రమే ఇవ్వగలిగితే ఆ చక్కగా ఎలిమినేషన్ జరుగుతుందండి. సో ఎలిమినేషన్ టైంలో మనం తీసుకోవాల్సిన ఆహారం వచ్చేసి ఫ్రూట్స్ అండి. అన్ని రకాల ఫ్రూట్స్. అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి సీజనల్ ఫ్రూట్స్కి మాత్రమే మనం ఇవ్వాలి. సీజనల్ ఫ్రూట్స్ ఎంత ఎక్కువ తింటే అంత మంచిది. అండ్ ఫ్రూట్స్ ఎంత తినాలి అంటే, మనం పొద్దున 7 నుంచి 12 లోపు మనం తినే టైం. సో ఆ టైంలో మనం దాంట్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చే టైం వచ్చేసి 7 నుంచి 9 లోపు. ఈ టైంలో మనం తినాల్సిన ఆహారం ఏంటి, ఒక 2 నుంచి 3 రకాల ఫ్రూట్స్. అది కూడా తినగలిగేది ఒక అర కిలో నుంచి కిలో వరకు తినొచ్చు. సో ఫ్రూట్స్ మాత్రమే తినాలి. ఎందుకు ఫ్రూట్స్ తినాలి అని అంటే, ఫ్రూట్స్ మన శరీరంలో దాంట్లో ఉన్న ఫైబర్ కానీ, దాంట్లో అది శరీరంలో ఉన్న ఆమ్లం కానీ అవన్నీ తీసేసే ప్రక్రియ, అవయవాలన్నీ క్లీన్ చేసే ప్రక్రియ, మన ఇంటెస్టైన్స్, స్టమక్ అంతా కూడా క్లీన్ చేసే ప్రక్రియ. సో మార్నింగ్ మోషన్స్ అన్నీ క్లీన్గా ఉండాలా. 12 వరకు మన శరీరంలో ఉన్న అన్ని రకాల ప్రక్రియ, అంటే విషవాయువులు కూడా బయటికి వెళ్ళిపోవాలి,
అవుతుంది. రెస్పిరేషన్, పర్స్పిరేషన్ అంటే చెమట ద్వారా కూడా బయటికి వెళ్ళాలా. సో ఎక్సర్సైజ్ కూడా, వాకింగ్ కూడా 7 నుంచి 9 లోపు బెస్ట్ టైం అండి ఎవరికైనా వాకింగ్, ఎక్సర్సైజెస్ ఏమైనా చేయాలంటే. పొద్దున 5 నుంచి 7 లోపు నాడీ యోగా, మెడిటేషన్ లాంటివి, యోగా లాంటివే మనం చేసుకోవాలండి. సో ఇదంతా కూడా మన శరీరంలో ఉన్న ఎలిమినేషన్ ప్రాసెస్ని ప్రోత్సహించే ప్రక్రియ మాత్రమే జరగాలి, అంతకుమించి ఏం లేదు. అండ్ ఫ్రూట్స్ నేను చెప్పినట్టు మీ కెపాసిటీ బట్టి 1/2 కిలో నుంచి కిలో వరకు తినొచ్చండి. మీ ఆహార అలవాట్ల ప్రకారం మీరు ఎంత తినగలుగుతారో 1/2 కిలో నుంచి కిలో వరకు తినొచ్చు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఫ్రూట్స్తో పాటు నేను మళ్ళీ టిఫిన్ తినొచ్చా, నేను పూరి తినొచ్చా, లేకపోతే ఇడ్లీ తినొచ్చా అంటే చాలా రాంగ్ కాంబినేషన్ అండి. ఫ్రూట్స్తో పాటు ఎలాంటి కాంబినేషన్స్ ఇవ్వకూడదు. ఫ్రూట్స్తో పాటు వెజిటేబుల్స్ తినొద్దు, ఫ్రూట్స్తో పాటు అన్నం తినకూడదు, ఫ్రూట్స్తో పాటు టిఫిన్స్ చేయకూడదు, ఫ్రూట్స్తో పాటు నాన్ వెజిటేరియన్ తినొద్దు. ఫ్రూట్స్తో పాటు ఎలాంటి కాంబినేషన్ చేసినా అది మంచి కంటే చెడువే ఎక్కువ అవుతుంది. సో ఫ్రూట్స్ కేవలం మనం మొత్తం దినంలో 12 లోపే తినాలండి. 12 తర్వాత తింటే అది యాసిడిటీ ప్రమోట్ చేస్తుంది. సో మార్నింగ్ 7 o'clock నుంచి 12 లోపు కేవలం ఫ్రూట్స్ తినడమే విషయం. ఇంకొక డౌట్ రావచ్చు చాలామందికి, డయాబెటిక్ పేషెంట్స్ తినొచ్చా అంటే 100% తినొచ్చండి. ఎందుకంటే మీరు తినే ఇడ్లీ కానీ, వడ కానీ ఇవన్నీ కూడా హై గ్లైసెమిక్ ఇండెక్స్, అంటే చాలా ఎక్కువగా చక్కెర శాతం ఉన్న ఆహారం అండి. మీరు అనుకోకండి నేను ఇడ్లీ తింటున్నాను నాకు షుగర్ పెరగదు అనుకోకండి. ఇడ్లీ తిన్నా, వడ తిన్నా, మీరు తినే అన్నం కూడా అన్ని టిఫిన్స్లో, అన్ని ఆహారంలో, మనం రెగ్యులర్గా తింటున్న అన్ని ఆహారాల్లో ఎక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంది. సో దానివల్ల మీకు షుగర్ కంట్రోల్ అయ్యే అవకాశమే లేదు. సో ఓన్లీ ఫ్రూట్స్ తింటే లో గ్లైసెమిక్ ఇండెక్స్ 45 to 60. వాటర్ మిలన్ ఒకటే కొంచెం డయాబెటిక్ పేషెంట్స్ని అవాయిడ్ చేయమంటారు, ఎందుకంటే అది 70. అది కూడా తీసుకున్న ప్రాబ్లం లేదు, ఎందుకంటే 70 మీడియం గ్లైసెమిక్ ఇండెక్సే కానీ హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఏం కాదు. సో కేవలం ఫ్రూట్స్, అన్ని రకాల ఫ్రూట్స్ తినొచ్చు. అన్సీజనల్ ఫ్రూట్స్ తినకండి. అన్సీజనల్ ఫ్రూట్స్ విషపూరితం, ఎందుకంటే వాళ్ళు దాంట్లో ఎన్నో రకాల ప్రిజర్వేటివ్స్ అన్యాచురల్ వేస్లో పెంచితేనే కానీ వేరే సీజన్లో పుట్టవు. సో సీజనల్ ఫ్రూట్స్ ఎక్కువ తినండి. ఈరోజు తిన్న ఫ్రూట్స్ రేపు తినకండి, రోజు మార్చి తినండి. సో 3-4 రకాలు తినడం వల్ల ఆ ఫ్రూట్స్లో కూడా కలిగే వేడి కానీ, ఫ్రూట్స్ వల్ల కలిగే చల్లదనం కానీ బ్యాలెన్స్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం కనీసం 2 నుంచి 3 రకాలు, 4 రకాలు తినమని సజెస్ట్ చేస్తున్నాం. సో నెక్స్ట్ సైకిల్ వచ్చేసి 12 o'clock నుంచి 8 o'clock మన డైజెషన్ సైకిల్ అండి. సో డైజెషన్ సైకిల్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ టైంలో మనం సరైన ఆహారం తినాలి. ఇంకెక్కువగా స్ట్రెంగ్త్ అంటే పోషక విలువలు ఎక్కువగా అందించే ఆహారాలు ఎక్కువగా తినాల్సిన టైం వచ్చేసి 12 o'clock to 8 PM. అంటే మన లంచ్ 12 o'clock చేయాలి, 12 o'clock to 1 o'clock. 7 to 8 లోపు మన డిన్నర్ కంప్లీట్ అవ్వాలి. సో ఈ టైంలోనే మనం భుజించాల్సిన టైం. సో వచ్చేసి మధ్యాహ్నం ఏం తినాలండి? మనం ఎక్కువగా అలవాటు మనకు రైస్ ఇంత అలవాటు మనకు 40-50 సంవత్సరాల కిందట లేదండి. ఇంత ఇరిగేషన్ లేదు, ఇంత వాటర్ లేదు, కాబట్టి ఇంత రైస్ ఎక్కువగా పండేది కాదు. అప్పుడు మనం అన్ని గ్రెయిన్స్ తినేవాళ్ళం. రైస్ అనేది పండగలకు, పబ్బాలకు, ఇప్పుడు మనం బిర్యానీలు ఎట్లా తింటున్నాం ప్రతి ఫెస్టివల్లో, అంటే ప్రతి సెలబ్రేట్ చేసుకునే మూమెంట్లో మనం బిర్యానీ ఎలా అనుకుంటున్నామో అలా ఒకప్పుడు అన్నం తినేవాళ్ళం. మనం ఏదైనా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటే, ఏదైనా పండుగలకో లేకపోతే ఏదో విశేషం అంటే ఎక్కువగా తినేవాళ్ళం. మిగతా మిల్లెట్స్, రకరకాల గ్రెయిన్స్ తినేవాళ్ళం. సో ఇప్పుడు నేను అన్నం తినకండి అని అనట్లేదు, తినండి, కానీ అన్నం తప్ప ప్రపంచం లేదు అనకుండా తినకండి. రకరకాల ఆహారాలు, అలా మనకి ఎన్నో రకాల గ్రెయిన్స్ ఉన్నాయి. రోజు ఒక రకమైన కర్రీ మనం వండుకుంటాం కదా, ఒకే రకమైన కర్రీ తినం కదా, అలాగే గ్రెయిన్స్ కూడా మార్చి తింటే ఎక్కువగా పోషకాలు మన శరీరానికి అందే అవకాశం ఉంది. అండ్ డిన్నర్కి కూడా కొంచెం మితంగా తినండి. డిన్నర్ టైంలో హెవీ మీల్స్ తినాల్సిన ఇది లేదండి, లైట్గా తినాల్సిన టైము 7 o'clock to 8 o'clock లోపు మనం లిమిటెడ్గా ఫుడ్ తినాలి, ఎక్కువగా కాదు. అంటే మీ లిమిట్స్ ఏంటో మీ శరీరం ప్రకారం మీరు తినండి, కానీ మధ్యాహ్నం కంటే కొంచెం తక్కువగా తినాలండి. సో మధ్యాహ్నం లంచ్కైనా డిన్నర్కైనా తినే ముందు కనీసం 100 to 150 grams సలాడ్స్ తినడం అలవాటు చేసుకోండి. సలాడ్స్ అంటే ఏంటి? క్యారెట్, కీరా, బీట్రూట్ తినగలిగే పచ్చి కూరగాయలు. సో పచ్చి కూరగాయలు తినడం వల్ల మీకు ఏంటి అడ్వాంటేజ్ అంటే, పచ్చి కూరగాయలు మనం తినే ఆహారం ఏదైతే ఉందో దాంట్లో ఎంజైమ్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈజీగా డైజెషన్ అవుతుంది. అండ్ మన తినే ఆహారంలో యాసిడ్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, మసాలాలు, యాసిడ్స్ ఎక్కువ ఉన్నా వాటిని కంట్రోల్ చేసే గుణం వీటిలో ఉంటుంది. అండ్
వీటిలో నైట్రిక్ ఆక్సైడ్ శాతం కూడా మనం ఫ్రూట్స్ ఎక్కువగా తిని సలాడ్స్ ఎక్కువగా తినే అలవాటు ఉంటే నైట్రిక్ ఆక్సైడ్ లెవెల్స్ ఎప్పటికప్పుడు మన శరీరంలో బాగా ఎలివేట్ అయ్యి ఉంటుంది కాబట్టి మనకు గుండెకి సంబంధించిన సమస్యలు రక్తహీనత సంబంధించిన సమస్యలు లేకపోతే రక్తంలో క్లాట్స్ అయ్యే గుణం అనేది ఉండదు, రక్తనాళాలు కూడా గట్టిపడే అవకాశం కూడా ఉండదు, ఎప్పటికీ మెత్తగా చక్కగా మెయింటైన్ అవుతుంది. సో శరీరంలో ఎప్పటికప్పుడు అంటే మనం ఆహారం వల్ల వచ్చే మలినాలను కూడా ఈ సలాడ్స్ తినడం వల్ల మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం జరుగుతుంది. అందుగురించే మనకి ఎంత పెద్ద హోటల్కి వెళ్ళినా ఎక్కడ క్యాటరింగ్కి వెళ్ళినా మనం ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఫస్ట్ మనకు సలాడ్స్తోనే స్టార్ట్ చేస్తారు. కానీ చాలామందికి అవగాహన లేక సలాడ్స్ అసలు తినరు. సో కంపల్సరీ ప్రతి ఒక్కరం కూడా లంచ్కి బిఫోర్ డిన్నర్కి బిఫోర్ సలాడ్స్ తినడం అనేది ఒక నిత్య అవసరంగా పెట్టుకోవడం చాలా అవసరం అండి. ఎందుకంటే ఆహారం వల్ల వచ్చే ఎలాంటి నెగిటివ్ ఎఫెక్ట్ మన శరీరం మీద పడకుండా ఉంటుంది. అండ్ ఇంకొక డయాబెటిక్ పేషెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం మాట్లాడుకుంటే ఫుడ్ వల్ల వచ్చే సడన్ షుగర్ స్పైకింగ్ ఏదైతే ఉందో అది కంట్రోల్లో ఉంటుంది. అంటే మనం ఒక రకంగా చెప్పాలంటే రైస్ తిన్నా మనం వీట్ చపాతీ తిన్నా ఫాస్ట్గా షుగర్ లెవెల్స్ పెంచేస్తుంది, ఆల్మోస్ట్ 85 to 95 పెంచేస్తుంది గ్లైసెమిక్ ఇండెక్స్. సో మనము సలాడ్స్ తినడం వల్ల సడన్ షుగర్ స్పైకింగ్ అనేది జరగదు, ఇన్సులిన్ పూర్తి స్థాయిలో కంట్రోల్లో ఉంటుంది. మన శరీరంలో ఎక్సెస్ ఇన్సులిన్ ఉండడం వల్ల కూడా మన శరీరంలో ఫ్యాట్ డిపాజిట్స్ అనేవి చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. సో చక్కగా వెయిట్ లాస్ కూడా అయ్యే అవకాశం ఉంది. మీరు బాడీలో ఎక్సెస్ వెయిట్ ఉన్న వాళ్ళు కూడా ఎందుకు వస్తుందంటే ఇన్సులిన్ సెన్సిటివిటీ, అంటే శరీరంలో ఉండాల్సిన స్థాయి కంటే ఎక్కువ ఇన్సులిన్ మనం ఇలాంటి ఆహారాలు తినడం వల్ల ఎక్కువ ఇన్సులిన్ తయారైపోయి మనం తిన్న ఆహారం అంతా కూడా అది ఫ్యాట్ కింద కన్వర్ట్ అయిపోవడం స్టార్ట్ అవుతుంది అండ్ బాడీలో ఫ్యాట్ శాతం పెరిగిపోతూ ఉంటుంది. సో ఇన్సులిన్ సెన్సిటివిటీ ఇలాంటి ఆహార నియమాలు పాటించడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ కూడా మనం తగ్గించుకొని వెయిట్ లాస్ అనేది చక్కగా, అంటే వెయిట్ లాస్ గురించి మీరు కీటో డైటో అంటే నేను పూర్తిగా కార్బోహైడ్రేట్ బంద్ చేసి నేను కేవలం ఇదే తింటాను, నాన్ వెజిటేరియన్ అవే తింటాను, నేను ఫ్యాట్ డైట్ తింటాను అంటే లైఫ్ లాంగ్ ఫ్యాట్ డైట్తోనే మీరు ఉండగలుగుతారా? లైఫ్ లాంగ్ కీటో డైట్ మీదనే ఉండగలుగుతారా? మనము ఏదన్నా డైట్ లేదు